హలో గాయస్, మనకి క్రికెట్ ప్రపంచంలో ఎంఎస్ ధోని అనే పేరుని తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. సో అయితే మరి ఎంఎస్ ధోని అనగానే ప్రతి ఒక్కరు గుర్తొచ్చేది కెప్టెన్ కూల్ అని చెప్పేసి, దాని తర్వాత ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే చాలా కామ్గా ఉంటాడని చెప్పేసి, మ్యాచ్ ఓడిపోయినా మ్యాచ్ గెలిచినా ఒకే విధంగా ఉంటాడని చెప్పేసి మనందరికీ తెలుసు. సో అయితే మరి ఇటువంటి కామ్నెస్ మీద, దాని తర్వాత ఇటువంటి కెప్టెన్ కూల్ మీద హర్భజన్ సింగ్ అయితే కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. సో మరి అదేంటి అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. అయితే దీనికంటే ముందు మీకు ఒక మ్యాచ్ గుర్తు రావాలి. ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే 2024 ఐపీఎల్ సీజన్లో చూసుకుంటే ప్లేఆఫ్స్కి వెళ్ళటానికి ఆ మ్యాచ్లో ఆర్సీబీ గెలిస్తే ఆర్సీబీ ప్లేఆఫ్స్కి వెళ్ళింది, సిఎస్కే గెలిస్తే సిఎస్కే ప్లేఆఫ్స్కి వెళ్ళిపోయింది. సో అటువంటి డూ ఆర్ డై మ్యాచ్లో ఆ రోజు ఆర్సీబీ గెలవడం జరిగింది. మరి అయితే ఆర్సీబీ గెలిచిన తర్వాత వాళ్ళైతే గ్రౌండ్లో సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇటువైపు సిఎస్కే వాళ్ళు చూసుకుంటే సిఎస్కే టీం మొత్తం షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారు. మరి అటువైపు ఆర్సీబీ చూస్తే సెలబ్రేషన్స్లో ఉండి వీళ్ళకి షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి కూడా ముందుకు రాకుండా వాళ్ళు సెలబ్రేషన్స్లో అయితే మునిగిపోయారు. మరి అటువంటి సిచ్యువేషన్లో మనం ఒక ఇన్సిడెంట్ చూసాం. అదేంటంటే ఎంఎస్ ధోని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోవడం. సో రుతురాజ్ గైక్వాడ్ని ముందుకు పిలిచేసి, సో నువ్వు వెళ్ళు షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి అని చెప్పేసి ఎంఎస్ ధోని డైరెక్ట్గా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండా. సో మరి ఆ ఇన్సిడెంట్లో మనకి ఎప్పుడైతే షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తున్నాడో అక్కడ ఒక పెద్ద స్క్రీన్ అయితే ఉందంట. సో దాన్ని ఎంఎస్ ధోని కోపంతో బద్దలు కొట్టేశాడని చెప్పేసి హర్భజన్ సింగ్ అయితే కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. మరి అయితే ఇది నిజమా కాదా అనేది కూడా ఒక సిఎస్కే ఫిజియోథెరపిస్ట్, సో అతనైతే హర్భజన్ సింగ్కి యాంటీగా అయితే ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. అసలు అతను ఏమంటున్నాడంటే, ఎంఎస్ ధోనిని ఇప్పటి వరకు నేను కోపంగానే చూడలేదు. మరి ఇటువంటి ఎంఎస్ ధోని మీద ఇటువంటి ఆ రోజు చూసుకుంటే ఎంఎస్ ధోని ఎటువంటి స్క్రీన్ కూడా అక్కడ బద్దలు కొట్టలేదు. మరి ఇటువంటి రూమర్స్ ఎంఎస్ ధోని మీద ఫేక్ రూమర్స్ అయితే క్రియేట్ చేయొద్దు అని చెప్పేసి కూడా సో అతనైతే ఫిజియోథెరపిస్ట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది హర్భజన్ సింగ్కి అగ్నెస్ట్గా. మరి ఇది చూసిన తర్వాత హర్భజన్ సింగ్ మీద కూడా సిఎస్కే ఫ్యాన్స్ కొంచెం అగ్రెసివ్గా ట్రోల్స్ అయితే చేయడం జరుగుతుంది. మరి దేని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.